హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే ఒక మన పక్క విలేజ్ నుంచి మన ఊరు నుంచి దగ్గర ఒక 30 కిలోమీటర్ దూరం వెళ్ళిన నేను. అయితే ఈ ఊరు వచ్చేసి మక్తా మాసినపల్లి గ్రామం, గజ్వేల్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మొత్తం సిద్దిపేట డిస్టిక్నే చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో ఆల్మోస్ట్. అయితే వచ్చేసి ఇక్కడికి మనం రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన మక్తా మాసినపల్లి విలేజ్లో ఒక బోర్ వేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ కనిపిస్తుంది మనకి ఇక్కడ బోర్. అయితే ఇక్కడ ఇది వచ్చేసి ఎంత లోతు వేసారంటే 400 ఫీట్లు వేయడం జరిగింది అనమాట. అయితే దీనికి చాలా ఎంటీ గ్యాప్లు వచ్చినాయి లోపల. అంటే ఇట్లా మనం బోర్బాన్ నడుస్తున్న టైంలో ఫుల్ నీళ్ళు వాడలేదు. అయితే దీనికి అందుకోసమే 1.5 ఇంచ్ మోటార్తో దించడం అనమాట. అయితే దానికంటే ముందైతే చెప్పే విషయం ఏంటంటే మనకు 180 ఫీట్లలో కూడా కొంచెం బురదలాగా వచ్చింది లైట్గా. అయితే ఎప్పుడు మనకు బోర్బాన్ నడిచేటప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఒక రాయి కటింగ్ జరుగుతుంది, ప్లస్ అప్పుడప్పుడు గ్యాప్లు వస్తున్నాయి. రాయి కటింగ్ జరుగుతుంది, గ్యాప్లు వస్తున్నాయి. అంటే మొత్తం ఎంటీ గ్యాప్లు ఓవరాల్గా. ఒకవేళ మనకు వర్షాకాలం ఇట్లా ఒకవేళ మనకు మన కుంటల గిట్ల చెరువులు నిండినాక ఒకవేళ వర్కౌట్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి అయితే మన 1.5 ఇంచ్ మోటార్ దించడం నీళ్ళే తక్కువ పడ్డాయి కాబట్టి అది బురద. అంటే మనకు బోర్ బండి నడిచినప్పుడు ఒక రాడ్ చేంజ్ చేస్తామా, రాడ్ చేంజ్ ఎంత 3 మినిట్స్ 2 మినిట్స్ టైం పడుతుంది. అంతలోపే మళ్ళీ మనం బోర్ బండి రాడ్ చేంజ్ చేసి బోర్ బండి మనకు కొన్ని క్లిప్లు వేస్తాం, మనం చూసుకోవచ్చు మీరు కూడా. ఆ రాడ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు కాంప్రెషన్ స్టార్ట్ అయ్యి కిందికి పోయేలోపే మనకు మళ్ళీ లైట్గా ఫస్ట్ ఇట్లా పదంలాగా వచ్చింది. పదంలాగా వచ్చి మళ్ళీ వాటర్ వస్తుంది అన్న టైంకు మళ్ళీ మనకు దుమ్ములాగా ఏర్పడదు అనమాట. సో అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే మొత్తం బోరు ఎన్ని నీళ్ళు వస్తుంది, ఎంత వస్తుంది దీనికి, అంటే దానికంటే ముందు దీనికి ఎంత ఖర్చు పెట్టి మోటార్కి తెచ్చారు అనే విషయాలు చెప్దామన్నమాట. అయితే దీనికి వచ్చేసి మనకైతే 3 HP మోటార్ అనమాట. 25 HP 25 స్టేజ్ పంప్ అనమాట. దీనికి ఇది వచ్చేసి దగ్గర 400 ఫీట్ల పొక్కల ఏం చేశారంటే 350 ఫీట్ల దాకా మోటార్ దించడం జరిగింది 1.5 ఇంచ్ పైప్ సైజ్ తోటి. అయితే మోటార్ ఆన్ చేస్తే మన వాళ్ళు ఏమంటారు అంటే బాబాయ్ వాళ్ళు మన రిలేషన్ అనమాట ఇది బోరు. అయితే వచ్చేసి మనకి వీళ్ళు ఏమంటారు అంటే ఒక 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ బిలోలా మోటార్ రన్ చేసినప్పుడు పోస్తుంది ఫుల్గా, ఒక దగ్గర ఇలా పోస్తుంది మంచిగానే. ఆ తర్వాత గ్యాప్ పోతుంది. అంటే గ్యాప్ వచ్చి కూడా పోస్తే బాగుండు, కానీ గ్యాప్ వచ్చి కూడా పోస్తలేదు. ఇది కొంచెం మరీ అటే పోతుంది గ్యాప్ అనే పాయింట్ చెప్పారు. ఒకసారి మనం చూద్దాము అండ్ రైతులకు కూడా ఏ విధంగా పనిచేస్తుంది ఈ మోటార్ కూడా ఒకసారి చేద్దాం, ఎలా పనిచేస్తుంది, ఎట్లా వస్తుంది నీళ్ళు, ఎన్ని నిమిషాలు వస్తుందో అబ్జర్వేషన్ చేద్దాం మనం కూడా. వాళ్ళు ఏ పాయింట్లు వేసారంటే వాళ్ళకి ఇక్కడ ఒక 8 బర్రెలు షెడ్ ఉంది, ఎకరం జాగు ఉంటుంది ఇక్కడ. అయితే ఒక అర్ధ ఎకరం గడ్డి అలుకురు, ఇంకొక అర్ధ ఎకరం బెండ సైకిల్ నడిపిస్తారు. ఈ ఎకరం మొత్తం ఓవరాల్గా వాళ్ళు ఏంటంటే రోడ్డుకుందన్నమాట. ఇది కొంచెం రోడ్డుకున్న జాగా కొంచెం వాల్యూ ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ దగ్గర ఉంటే ఏదైనా కూరగాయలు పండించినా ఏం చేసినా మంచి తొందరగా మనం అమ్ముకోవడానికి ఉంటుందనే ఉద్దేశంలో ఇది బోర్ వేయడం జరిగింది అనమాట. ఇంతకుముందుకు కాలువ ఉండే, ఆ కాలువలు ఇప్పుడు బంద్ చేస్తారు కదా, సో అందుకే ఈ మోటార్ వేసింది అనమాట. సో చూద్దాం ఒకసారి ఈ మోటార్ కూడా ఎలా వస్తుంది, ఏంది కథ అనేది చూద్దాం అనమాట. ఒకసారి అయితే మోటార్ ఆన్ చేద్దాం. సో గాయస్ ఇంకా మోటార్ అయితే ఆన్ చేసినాం, వాటర్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనకు ఈ నీళ్ళు అయితే వస్తుంది కదా, ఇట్లా పైపు నిండనే వస్తుంది నీళ్ళు అయితే. ఇది మనకు చూసుకోవచ్చు ఇక్కడ, ఇగో వాటర్ కూడా వైట్గానే వస్తున్నాయి. అంటే మనకు ఏమైనా ఇక్కడ చూసుకోవచ్చు, ఒక దగ్గర దాకా చూడవచ్చు మనం. ఇక్కడ మనం ఒకసారి పట్టుకొని చూస్తే చిన్న చెత్తలాగా కూడా వస్తుంది అనమాట ఇలా. అంటే వీళ్ళు ప్యాకింగ్ అంతా పర్ఫెక్ట్ చేసిరా చేయలేని డౌట్. చూసుకోవచ్చు ఇక్కడ మనకు నీళ్ళు కూడా ఇగో చెత్తలాగా కొంచెం లైట్గా. అంటే ఇలా ఎందుకు వస్తుంది అంటే ఒకవేళ గ్యాప్లు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం. ఒకసారి దగ్గరికైనా చూడవచ్చు మనం. ఇక్కడ అంత క్లారిటీ చూస్తే తెలియదు, ఇట్లా నీళ్ళు పట్టుకొని చూస్తే అర్థమైంది మనకి ఏమన్నా చెత్త లాంటిది వస్తుందో చూడవచ్చు. ఇక్కడ ఇగో లైట్గా తుంపురులాగా కనిపిస్తుంది, లైట్ చూస్తే గమనించి చూస్తే కనిపిస్తుంది మనకి ఇలా వాటర్లో. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది కదా. ఇట్లా వీళ్ళు ఏమంటారు అంటే ఫైనల్గా ఇది ఒక 20 మినిట్స్ నుండి 30 మినిట్స్ వీళ్ళంటే 25 మినిట్స్ 20 మినిట్స్ అయితే పక్కా ఇట్లే వస్తుందట. ఇట్లా పోసిన తర్వాత మళ్ళీ మొత్తమే ఊకుంటుంది. నార్మల్గా కొన్ని బోర్లు మనకు అనాజపూర్ విలేజ్ రాయపూర్ మండల్ మనం చూసినాం కదా, అక్కడైతే ఇంకా ఇదన్నా బోర్ వేసేటప్పుడు మనకు వాటరు ఇక్కడ కొంచెం అంటే చెప్పిన కదా ఇప్పుడు అదే బోర్ బండి రాడ్ చేంజ్ చేసిన టైంలో మనకు బురదలాగా ఇలాంటి ఏర్పడడం జరిగింది కదా. ఇక్కడ అక్కడ మొత్తమే దుమ్ములేసింది చూసారు కదా. ఫస్ట్ మనం బోర్ వేసిన పాయింట్ చూపించిన, ప్లస్ ఇది కూడా చూపించిన, అంటే వాటర్ కూడా పోసి చూపించిన, కానీ అదే బెస్ట్ అనిపించింది నాకు దాని మీద చూస్తే. అయితే నేను ఏమంటున్నా అంటే నీళ్ళు పడకుండా పడ్డా నీళ్ళు వస్తా నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నీళ్ళు నాకు పదాని పడ్డది, అయినా మళ్ళీ గివే నీళ్ళు వస్తుంది. ఇది బోరు చూసుకోవచ్చు ఇక్కడ, అక్కడ మొత్తమే వాళ్ళే అని నీళ్ళు వస్తుంది అక్కడ. అంటే భూమిలో ఉన్నదాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో నేనేమంటున్నా అంటే ఒక్కవేళ మీరు బోర్ వేస్తే ఆగమాగం చేసి 2 బోర్లు ఒకటేసారి మా బండి వెళ్ళిపోదు చేనులకని అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా ఆలోచించకుండా ఒక పాయింట్లు వేయకండి. కొంచెం ఆలోచించి ఫస్ట్ ఒకటి పాయింట్ చూపించారు, సపోజ్ ఒక అన్నతో చూపించారు, ఆ నీళ్ళు వాళ్ళేది ఆడ పడకపోతే మళ్ళీ ఒక 2 రోజులు ఆలోచించుకొని మళ్ళీ ఇంకొకరితో వేసే ఉద్దేశం ఉంటే అప్పుడు స్పాట్లు వేయకుండా కొంచెం టైం తీసుకొని వేసే ఆలోచన ఉంటే మళ్ళీ వేయండి. కానీ ఆగమా అట్లే పాయింట్ టు పాయింట్ వేస్తే నా ఆలోచన మీద ఇప్పటికి వాళ్ళలేదు. నేను నాకు తెలిసిన సర్కిల్ వర్క్ అయితే ఇప్పటికైతే ఒక 2-3 సక్సెస్ అయ్యారు అట్లా మస్తు మంది వేయంగా. కానీ ఇలా సక్సెస్ అవ్వడం చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. సో ఇదైతే బోర్ అయితే ఇట్లా వస్తుంది కదా. అయితే నేను ఏం చేస్తాను అంటే మన బోర్ వేసినప్పుడు వీడియోలో కొన్ని తీసుకున్నాం మనం. అంటే బోరు వేసినప్పుడు కొంచెం దించినప్పుడు కొన్ని క్లిప్పులు మన దగ్గర ఉన్నాయి, అవి కూడా మనం యాడ్ చేస్తా. మీకు ఓపికంటే చూడొచ్చు, అవి లాస్ట్కే యాడ్ చేస్తాయి. ఫస్ట్ ఈ టాపిక్ మొత్తం ఉంటుంది, తర్వాత లాస్ట్కి అవి చేస్తాను అనమాట.
సో ఇదైతే ఇలా ఉంది కదా, చూసుకోవచ్చు. కొంచెం ఇంకా ఫస్ట్ గ్యాప్ మనకి ఇటు దాకా పోసింది, ఇంత దూరం పోసింది ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం వెనక్కి అయిందనమాట. ఇట్లే కంటిన్యూ అవుతుందట, ఇదే కంటిన్యూలో నీళ్ళు వస్తుంది. ఒకసారి నీళ్ళు కూడా మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లున్నాయో. కొంచెం లైట్గా ఉప్పులు అనిపిస్తుంది అనమాట. అంటే ఇనుప పైప్ దించడం అనుకో మనము కొంచెం సిలిం లాగా వస్తాయి. ఈ ఇనుప పైప్ కాదు, మొత్తం ప్లాస్టిక్లో సవాయించి కాబట్టి కొంచెం నీళ్ళ టేస్ట్ వేరే వస్తుంది నాకైతే. లైట్ ఉన్నాయి, కొంచెం లైటర్ తీయనే ఉన్నాయి. ఓకే అండి, ఇదైతే వీడియో ఇలా ఉంది కదా. మీకైతే చెప్తున్నాయి బోర్ అయితే ఇలా ఉంది. ఆగమాగం అయితే బోర్ లేకండి, ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే రైతులకి ఇది ఒక పని. మాకు ఒక 50,000 వచ్చినాయంటే కదా, మీకు రేపు పొద్దున బోర్ వేయాలి ఖచ్చితంగా, ఇంట్లో నీళ్ళు పడితే అట్లా నీళ్ళు పడితే అని మనం అనుకుంటాం, వేస్తాం. కానీ అది అంత ఈజీ కాదు నీళ్ళు పడడం. కొందరికి పడతాయి, కొందరికి పడాయి. అందుకే ఆలోచించుకొని పని చేయండి ఎవరైనా సరే, ఎందుకంటే పైసలు పోయిన తర్వాత మనం ఏం చేయలేం, మళ్ళీ కట్టక తప్పది ఎట్లయినా. అందుకోసమే ఆలోచించుకొని వేయండి ఏదైనా పనులు ఉంటే మాత్రం. నా అంచనా మీద చెప్తున్నా ఫ్రెండ్స్, ఇదైతే విషయం అండి. ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో గారు. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.